హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మా పాప అయితే వాళ్ళ ఫ్రెండ్తో కలిసి పావులాట ఆడుకుంటుంది. మీరు ఎప్పుడైనా మీ చిన్నప్పుడు మీ ఫ్రెండ్తో ఇలా పావులాట ఆడుకున్నారా? ఆడుకుంటే అయితే మీ ఫ్రెండ్ నేమ్ అయితే కామెంట్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అయితే ఆడుకుంటారు. మీరు ఎప్పుడైనా ఇట్లా ఆట ఆడిరా? ఇగో ఈ అమ్మాయి అయితే మా యశ్రీ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. ఆడుకోనికైతే వచ్చింది. అన్ని పావులతోనైతే ఆడుతున్నారు. బయట పోసుకున్నారు పావులు మంచిగా ఆట ఆడదామని. చూడండి ఇగో గ్యాస్ మీద గిన్నె పెట్టింది. దేవర్షిని ఏం చేస్తున్నావు? ఆడుకుంటావా? ఏం అన్నం వండుతున్నావా? కూర వండుతున్నావా? అన్నం వండుతున్నావా? అదేంటి దేవర్షిని? అదేంటిది? గ్యాస్ కాదు, మిక్సీ అమ్మ, అది గ్యాస్ కాదు. చూసినా చిన్న చిన్నగా ఉన్నాయి కదా, చిన్న చిన్న గంట. ఇదేమో ఇడ్లీ పాత్ర అన్నమాట. ఇది చిన్న కడాయి, ఇగో చిన్న చెత్త వస్తుంది కదా చూస్తుండే. ఇదేమో కుక్కర్, పప్పు కుక్కర్. దీన్ని మూత ఇది ఇట్లా పెట్టాలి. పెట్టు తల్లి. యశ్వ నీవా? బొమ్మలు నీవా? ఆడుకుంటావా? అవి ఎవరి? నాయ్. అగో ఏమైతే ఆడుకోనికి వచ్చింది. మా యశ్వతనైతే ఆడుకుందామని వచ్చింది, కానీ మా పాప అయితే ఇవి నావి అవి నావి అని చెప్తుంది అనమాట. ఇవైతే ఇంకా చాలా పావులు ఉండే, కానీ అన్ని పావులు అయితే మిస్ చేసిర్రు. ఆట ఆడతారు, అటు వస్తుంది ఇటు వస్తుంది. యశ్వ ఆడుకొని తల్లి, ఏం కాదు. నీతో ఆడుకుంటాను వచ్చింది కదా. ఆమె ఎవరు? యశ్వ ఆమె ఎవరు చెప్పు. నువ్వేమని పిలుస్తావు? అక్క అని పిలుస్తావు. చెప్పు. మంచిగా ఆడుతుంటారు అనమాట. కొద్దిసేపు వచ్చి ఆడుకొని పోతారు అనమాట మా యశ్వతోనైతే. పిల్లలైతే మస్తు ఆడిపిస్తారు. మీరు ఎప్పుడైనా ఇట్లా ఆట ఆడిరా? చిన్న చిన్న పావులు పెట్టుకొని ఇవి చూస్తుంటే మస్తు అనిపిస్తుంది అనమాట. చెత్త అయితే భలే అనిపించింది నాకు చూడగానే అసలు. ఇవన్నీ మా పాపకైతే వాళ్ళ అత్త అయితే పంపించింది అనమాట ఆడుకుంటుందని. మా యశ్వి రోజు తీస్తుంది బయట. మా యశ్వి రోజు అయితే కొన్ని పావులు అయితే తీస్తుంది, బయట పోస్తుంది. అందులో కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి అనమాట. అసలు చాలా ఉండే అసలు, కానీ కొన్నే అయిపోయినాయి. మొత్తం ఎక్కడెక్కడో పడేసిర్రు. నా కొడుకుని తీసుకురాపో లక్కీయా, చెల్లెక్కడ పడేసింది లక్కీ, పావులు తీసుకురాపో నాన్న అంటే తీసుకురాడు. ఏమో పోమ్మా అంటాడు. ఈయన అసలు ఒక్క పని చేయడు అనమాట. ఊరికి అటు ఉరుకుతాడు ఇటు ఉరుకుతాడు, సైకిల్ దొక్కుతాడు. యశ్వి పాట పాడుతున్నావా నువ్వు? పాడు. ఆయమ్మ పాట పాడు. పాట మా యశ్వి పాట కూడా పాడుతుంది అనమాట. యశ్వి నీ పాప అయితే తల్లి. దేవర్షి నువ్వు ఏ క్లాసు? నర్సరీ క్లాసా? నీకు ఏబిసిలు మొత్తం వచ్చా? వచ్చు. ఏ ఫర్ ఏంటి చెప్పు. యాపిల్ స్పెల్లింగ్ వచ్చా నీకు? చెప్పు యాపిల్ స్పెల్లింగ్. యశ్వి నీకు వచ్చా? యాపిల్ వచ్చా? యాపిల్ అను. ఆపి అంట ఆపి. దేవర్షిని నెంబర్స్ వచ్చా నీకు? అవునా? ఎంతవరకు వచ్చి నెంబర్స్ చెప్పు. 1 2 3 చెప్పు నువ్వు. ఓకే చాలు. ఓ మస్తు చెప్తున్నావు. యశ్వి కొట్టొద్దు, ఆడుకోవాలి కదా, నీకోసం వచ్చింది కదా ఆడుకుంటా అని చెప్పి. అట్లా అనొద్దు తల్లి, మంచిగా ఆడుకోవాలి యశ్వి, అట్లా చెయ్యొద్దు పాప. అదేంటి? బొమ్మ కాదు, బొమ్మ. యశ్వి నీ పాపని బజ్జ పెడుతున్నావు నువ్వు? బజ్జ పెట్టి పాపని జో అను. జో కొట్టు. రెండా? జో పాట పాడు. ఆగు, ఆమె వినదు, ఆమె అంతే ఇక. ఏంటిదని? దాన్ని ఏమంటారు దేవర్షిని? జల్లి గంట. గంటే. యశు పాపని జో అను. పాపని జో అను. ఏం కూర? చికెనా? ఏమైతే చికెన్కి మస్తు చికెన్ తింటుంది అనమాట. తిను యశు. అయ్యా యశు ఆ తింటుందా? దేవర్షిని నీకు ఆ తినిపిస్తుందా? ఏం తినిపిస్తుంది? ఇడ్లీయా? ఆమా యశు ఆమాను. యశు వాళ్ళైతే మంచిగా ఆట ఆడుతున్నారు. అన్నం అంట, కూర అంట, గిన్నెలన్నీ పెట్టుకున్నారు. ఉట్టుట్టి అట్లా తింటురు. అరే దేవర్షిని నువ్వు ఆమెకే తినిపిస్తావు, నువ్వు తినవా? నువ్వు కూడా తిను కొంచెం, మళ్ళీ నీకు ఆకలి వేస్తుంది కదా, తిను.
మంచిగా అనిపిస్తుంది కదా అసలు ఇట్లా ఆడుతుంటే. చిన్నప్పుడు అయితే మీరు ఎప్పుడైనా ఇట్లా ఆడిరు అసలు? నేనైతే ఆడినట్టుగా నాకైతే గుర్తులేదు. మీకు గుర్తుంటే మీరైతే కామెంట్ చేయండి. యశు ఏమైంది తల్లి దిమ్మరిపోయినావు? యశు ఓ, మా మా యశు అయితే స్టన్ అయిపోయింది. ఏమైంది ఏంది అని. నువ్వు తినిపి దేవశ్రీ, నువ్వు కూడా ఆమె తినిపి. అక్క తినిపి ఆవెట్టు పెట్టి ఆవెట్టు అక్కకి తినిపి తల్లి. తిన్ ఆను తినిపి. భలే ఆడుతారనమాట. డైలీ కొద్దిసేపు సాయంత్రం ఇట్లా ఆడుకొని పోతా అనమాట దేవర్షిని అయితే మా ఇంటికి వచ్చి. నువ్వే తింటున్నావా? దేవర్షినికి పెట్టు ఆవెట్టు పెట్టు తిన్ పెట్టగో ఆవెట్టు దేవర్షినికి. అరే యశ్ కూడా తినిపించింది దేవర్షినికి. నువ్వు పాప తినిపి. నాకేమొద్దు, నాకు వద్దు. పాప నీ పాప తినిపియాగో. నీ పాప అటు బజ్జుకుంది. లేపు లేను లేపు తినిపి పాప కావెట్టు. యశు పాప కావెట్టు తల్లి. అది అర్థం కదా. దేవర్షిని అన్నం అయిందా? అన్నము కూర అన్నం వండుతుంది దేవర్షిని అయితే. యశ్వి అగో చూడు దేవర్షిని మంచిగా వండుతుంది. అరే నీకు తెలియదు అన్నం ప్లేట్లో వేసుకుంటున్నావా? ఇక ప్లేట్లో వేసుకో. ఇక కలుపుకొని ఇక తినేసిగా. చెల్లెకి తినిపిస్తావా? చెల్లెకంట వద్దంట. చెల్లెకి అన్నం ఎక్కువైందంట. నువ్వు తినేసేయి. అవు దేవర్షిని మొత్తం తింటుంది. తినిపో తినిపో. నువ్వు పో తినిపో దేవర్షిని దగ్గర తిను. అమ్మ ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటురా? అబ్బా అబ్బా అబ్బా. అమ్మ చాలు మస్తు. మమ్మీకి ఏమొద్దు నాకు. చాలు చూసిరా మా పాప నాకు కూడా తినిపిస్తుంది అనమాట అసలు. చాలు యశు నీ పాపకి తినిపి. దేవర్షిని పాప తినిపి. యశు వాళ్ళ పాప తినిపి. మళ్ళీ ఏడుస్తుంది అవలేకపోతే ఆమె. ఓకే ఓకేనా అంటే ఓకే అంటదా అమ్మంటదా? అన్నది అసలు. నీయా దేవర్షినికి ఇయ్యవా? నువ్వు ఒక్కదాన్ని ఎత్తుకుంటావా? అట్లా చేయవద్దు కదా. ఆడుకోవాలి కదా. నీకోసం వచ్చింది కదా నీతో ఆడుకుంటా అని చెప్పి. నైట్ అన్నం వేసుకొని రా. నువ్వు పిలువు మళ్ళీ దేవర్షిని. యశుని పిలువు అన్నం వేసుకొని. అప్పుడు నేను కూడా అన్నం వేసుకొని బయటకు వస్తాను. అప్పుడు మంచిగా ఇద్దరు కలిసి తినొచ్చు. యశు నువ్వు నైట్ అన్నం తింటావు కదా దేవర్షిని తోటి. డైలీ అయితే నైట్ అయితే వీళ్ళిద్దరు అయితే కలిసి తింటారు అనమాట రైస్. నేనైతే అన్నం వేసుకొని బయటకు వస్తాను. వీళ్ళ మమ్మీ కూడా ఈమెకు అన్నం వేసుకొని బయటకు వస్తుంది. ఇద్దరు అయితే కలిసి మంచిగా ఆడుకుంటూ అన్నం అయితే తినేస్తారు. ఇంట్లో ఉండి తినాలంటే అసలు తినదు మా పాప అయితే. అందుకని బయటికి పోతే జర ఒక 2 బుక్కలు ఎక్కువ తింటుంది. అటు ఇటు ఆడుతుంటాయి కదా మంచిగా తింటుంది అనమాట. జర సతాయించదు. ఇంట్లో కూర్చొని తిను అంటే ఒక బుక్క పెట్టగానే కథం నీళ్ళు అవుతుంది. వద్దు వద్దు అంటుంది. యశు బాయ్ చెప్పు. దేవర్షిని బాయ్ చెప్పు. యశుని బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. ఓకే బాయ్.